Hello, my dear squad. How are you all? Warm welcome to Vedantu Yite 910 channel. This is your master teacher Sumya Sheikh. So, what are we going to do in this whole session? Ante coordination in life processes, one of the complex chapter kada. So, ee mottam complex chapter ni I will be going to finish in 30 minutes. Okay na? 30 minutes లో మొత్తం వన్ షాట్ అనేది we are going to do guys. సో స్టార్ట్ అయితే క్లిక్ డైరెక్ట్ గా వెళ్ళిపోదాం టాపిక్ లోకి. సో అసలు కోఆర్డినేషన్ అంటే ఏంటి గైస్? టెల్ మీ వాట్ ఈస్ మెంట్ బై కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ అంటే ఏంటి చెప్పండి? టెల్ మీ వాట్ ఈస్ మెంట్ బై కోఆర్డినేషన్. అండ్ ఈ ఇమేజ్ చూస్తుంటే మీకేమని అనిపిస్తుంది, మీకేం గుర్తొస్తుంది ఈ ఇమేజ్ ని చూస్తుంటే? ఓకే, టెల్ మీ దాట్ ఆల్సో. ఇక్కడున్న చాలా టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా. ఈ ఫుడ్ ఐటమ్స్ లైక్ వి హావ్ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, పానీపూరి, దోస, ఇంకా కార్న్ కదా, మసాలా కార్న్. ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది గైస్? నాకైతే పిచ్చిగా చాలా విభత్సంగా ఆకలి వేసేస్తుంది. హంగర్ ప్యాంగ్స్ వచ్చేస్తున్నాయి. హంగర్ ప్యాంగ్స్ ఏంటి? విల్ గెట్ టు నో ఇన్ దిస్ చాప్టర్. ఓకే, సో చూడండి గాయస్, మీ అందరికి కూడా ఆకలేసి లైక్ అలా నోట్లో నీళ్ళు ఊరాయి కదా. సో ఎందుకు అలా జరిగింది, వై డిడ్ దట్ హ్యాపెన్ అని తెలుసుకునే ముందు ఫస్ట్ కోఆర్డినేషన్ అంటే ఏంటి? లైఫ్ ప్రాసెసెస్ ఏవేవో వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ కదా. లైఫ్ ప్రాసెస్ ఏవేవి? డైజెషన్, రెస్పిరేషన్, ఏమేమి ఉన్నాయి గాయస్? have digestion, respiration, transportation, excretion. All these are coordination. సో ఇవన్నీ ఏంటి? లైఫ్ ప్రాసెసెస్ కదా. సో ఈ లైఫ్ ప్రాసెసెస్ ఏవేవి అయితే ఉన్నాయో వీటన్నిటిని, ఈ ప్రాసెసెస్ అన్నిటిని మనము లైఫ్ ప్రాసెస్ అని అంటాము. లైఫ్ ప్రాసెస్ అని ఎందుకు అంటాము? ఎందుకంటే బికాస్ అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి చెప్పండి? when will they started? సో అవి మన లైఫ్ కంటిన్యూ చేయడానికి ఈ లైఫ్ ప్రాసెస్ చాలా ఇష్టం, అందుకు మనం వీటిని లైఫ్ ప్రాసెసెస్ అని అంటాము. సో హంగర్ అండ్ అపిటైట్ ఎలా? సో ఇందాక చెప్పాను కదా, ఎందుకు మీ బాడీలో అలా మీకు అలా అనిపించింది, నోట్లో నీళ్లు రాయి అండ్ కొంచెం ఆకలిగా అనిపించింది అంటే గైస్ దానికి రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనము ఏదైనా ఇలాంటిది ఒకటి చూస్తామో అప్పుడు ఏమవుతుంది? హంగర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ గ్రెలిన్ అనేది మన బాడీలో, మన మైండ్, మన బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ చేస్తుంది. సారీ, అది మన స్టమక్, ఇట్ విల్ గెట్ రిలీజ్డ్. ఓకే, సో అది ఎక్కడికి వెళ్తుంది? మన స్టమక్ లోకి వెళ్తుంది. ఓకే, మన స్టమక్ అక్కడ ఏమవుతుంది? మనకు స్టిమ్యులేషన్ అనేది దొరుకుతుంది. ఇంకోటి ఏంటి అంటే గైస్, సో గ్రెలిన్ ఏంటి అంటే హంగర్ స్టిమ్యులేటింగ్. గ్రెలిన్ వల్ల హంగర్ ఏదైతే ఉంటుందో హంగర్ స్టార్ట్ అవుతుంది. వేరాస్ దీనికి ఆపోజిట్ హార్మోన్ ఏంటి అంటే లెప్టిన్. దాన్ని మనము లెప్టిన్ అంటాము. దీని వల్ల ఏమవుతుంది? హంగర్ అనేది ఎండ్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే వీటన్నిటిని చూసారో మీ బాడీలో గ్రెలిన్ అనేది రిలీజ్ అయింది. మీరు ఎప్పుడైతే కడుపు నిండా వీటిని తినేసారో అప్పుడు లెప్టిన్ అనేది రిలీజ్ అయింది. అప్పుడు మీ ఆకలి ఆగిపోయింది. రైట్? ఫుడ్ ఐటమ్స్ ఇంకా టేస్టీగా ఉంటే సమ్టైమ్స్ మనం అంటాము కడుపు తృప్తి పడింది కానీ కళ్ళు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు అని అంటాం కదా. కడుపు అయితే ఫుల్ అయిపోయింది, ఆ వాటిని చూస్తుంటే ఇంకా తినాలని అనిపిస్తుంది. అలా ఎందుకంటే లెప్టిన్ రిలీజ్ అయిపోయింది కదా అక్కడ. సో ఇంకా మనకు తినాలని అనిపించదు. కానీ ఫుడ్ ఐటమ్స్ చాలా టేస్టీగా అనిపిస్తే ఇంకా మనకు నీళ్ళు ఊడుతూనే ఉంటాయి. చూడండి గైస్, ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఇచ్చాడు. ఈ యాక్టివిటీలో సో వాట్ మేక్ యూ టిక్ ద ఆప్షన్స్ దట్ మేక్స్ యూ ఫీల్ హంగ్రీ. స్మెల్ ఆఫ్ ఫుడ్, టేస్ట్ ఆఫ్ ఫుడ్, ఫుడ్ ని చూడడం వల్ల, లేకపోతే సో చాలా అలసిపోయి ఉండడం వల్ల మీకు ఆకలి అనిపిస్తుందా? ఫుడ్ కావాలి అన్నప్పుడు మీకు ఆకలి అనిపిస్తుందా? సో జస్ట్ ఫుడ్ గురించి ఆలోచించగానే మీకు ఆకలి అనిపిస్తుంది. సో గైస్ ఆల్ దీస్ ఆర్ ద రీజన్స్ కదా. ఫన్నీ రీజన్స్ ఏ గైస్, రైట్? ఆల్ దీస్ ఆర్ ద రీజన్స్. మన హంగర్ వెనుకున్న ఇవన్నీ రీజన్స్. సో ఎలా అంటే చూద్దాము.
ఆ మేజర్ కాజ్ ఫర్ ఫీలింగ్ హంగ్రీ ఎక్కడుంది? ఫిజియాలజీ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్. ఎక్కడుంది గాయస్? ఫిజియాలజీ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ లో ఉంది. అంటే ఏంటి? డిఫరెంట్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లడ్ లో మెయింటైన్ చేసి ఉంటాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉందనుకోండి, సారీ కార్బోహైడ్రేట్ ఉందనుకోండి, కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉందో కార్బోహైడ్రేట్స్ ని మనము గ్లూకోజ్ అని అంటాం కదా. సో గ్లూకోజ్ మన బ్లడ్ లో మెయింటైన్డ్ గా ఉన్నంతసేపు మనం నార్మల్ గా ఉంటాం. ఎప్పుడైతే మన బ్లడ్ లో బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గిపోతుందో, గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోతుందో, మనం ఏంటి నీరసంగా తయారవుతాం కదా. సో అందుకే ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం గ్లూకోన్ డి తాగండి అని కూడా చెప్తారు. ఇలాంటి కొన్ని గ్లూకోజ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనం చూసే ఉంటాం. అవి ఎలా అంటే డైరెక్ట్ గా గ్లూకోజ్ బ్లడ్ లోకి కలిసిపోవడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది. సో మనం ఫుడ్ తింటే ఇన్స్టెంట్ ఎనర్జీ రాదు. ఎందుకంటే అది కడుపులో డైజెస్ట్ అయ్యి తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్ లోకి కన్వర్ట్ అయ్యి ప్రోటీన్స్ విటమిన్స్ లోకి కన్వర్ట్ అయ్యేలోగా టైం పడుతుంది. కాబట్టి వన్ ఆఫ్ ద మేజర్ సబ్స్టెన్స్ ఈజ్ గ్లూకోజ్. చెప్పాను కదా, బ్లడ్ లో మేజర్ సబ్స్టెన్స్ ఏది? గ్లూకోజ్. ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్ పడిపోతుందో హంగర్ ప్యాంగ్స్ అనేవి స్టమక్ లో స్టార్ట్ అవుతాయి. ఎక్కువగా గ్లూకోజ్ లెవెల్ పడిపోతే ఏమవుతుందంటే మన బాడీలో మనం కళ్ళు తిరిగి పడిపోతాం గైస్. సో మన బాడీ ఇంకా ఎనర్జీ జీరో అయిపోయినప్పుడు ఏమైతుందో అలా కళ్ళు తిరిగి పడిపోతాం. సో దీంట్లో హంగర్ ప్యాంగ్స్ లో ఇంకా ఏం ఇన్వాల్వ్ ఉన్నాయి? కొన్ని సిరీస్ ఆఫ్ ప్రోటీన్స్ రిలీజ్ అవ్వడం. ఏంటి అంటే హార్మోన్స్ ఆర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్. ఒక హార్మోన్ ఏంటి? గ్రెలిన్. ఇందాక చెప్పాను కదా, హంగర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సీక్రేషన్ ఆఫ్ హార్మోన్ గ్రెలిన్ ఏదైతే ఉంటుందో ఇన్ ద స్టమక్, ఎప్పుడైతే కడుపు ఎంటీగా అయిపోతుందో అప్పుడు కడుపులో ఏమవుతుంది? గ్రెలిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హంగర్ ప్యాంగ్స్ వస్తాయి, దాని తర్వాత గ్రెలిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. గ్రెలిన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే వాల్స్ ఆఫ్ స్టమక్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. హంగర్ కాంట్రాక్షన్, మనకు కడుపులో ఒక రకమైన పెయిన్ కైండ్ ఆఫ్ థింగ్ వస్తుంది కదా మనం ఆకలిగా ఉన్నప్పుడు. అది ఎందుకు జరుగుతుంది అంటే చూడండి గాయస్, హంగర్ జనరేటింగ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో మన కడుపు నుంచి మన బ్రెయిన్ కి రీచ్ అవ్వడానికి అలా కాంట్రాక్షన్స్ అనేవి మన కడుపులో జరుగుతాయి గైస్. బికాస్ ఆఫ్ దాట్ దిస్ హ్యాపెన్స్. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ద డయన్సెఫలాన్ ఏదైతే ఉందో, ఫోర్ బ్రెయిన్ లోనే కదా డయన్సెఫలాన్ ఉంది అండ్ వేగస్ నర్వ్, ఇవి రెండు ఏం చేస్తాయి? ఈ ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో హంగర్ ప్యాంగ్ సిగ్నల్స్, ఇవి బ్రెయిన్ వరకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. వాట్ విల్ దే డూ? ఈ సిగ్నల్స్ అన్ని బ్రెయిన్ వరకు వెళ్తాయి. హంగర్ ప్యాంగ్స్ 30 to 45 minutes వరకు కంటిన్యూ అవుతాయి. ఒకవేళ మనం తిన్నాం అనుకోండి, అప్పుడు హంగర్ ప్యాంగ్స్ ఆగిపోతాయి. ఒక 5 to 10 minutes లోపు హంగర్ ప్యాంగ్స్ ఆగిపోతాయి గైస్. ఒకవేళ ఇఫ్ యూఆర్ నాట్ ఈటింగ్ అంటే, సో మీ కరెక్ట్ టైంకి 30 to 45 minutes వరకు మీకు ఆ టైంకి ఆకలేస్తుంది. ఆ టైం దాటిందంటే ఆకలి వేయదు, ఆకలి చచ్చిపోయిందని అంటారు కదా. సో అది ఎందుకంటే హంగర్ ప్యాంగ్స్ ఆ టైంకి, స్పెసిఫిక్ టైంకి, మనం రోజు ఏ టైంకి తింటామో, రోజు మనకి ఏ టైంకి ఆకలేస్తుందో ఆ టైంలోనే జనరేట్ అవుతాయి. సో వీటి వల్ల ఏమవుతుంది? గ్రెనిన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో దాని సెన్సేషన్ ఆఫ్ హంగర్ అండ్ మోటివేషన్ టు కన్స్యూమ్ ఫుడ్. గ్రెలిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, గ్రెలిన్ సెక్రీట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఫుడ్ హంగర్ ఎక్కువ అవుతుంది, ఇంకా ఫుడ్ ఏదైనా కన్స్యూమ్ చేయాలి, తినాలి అనేది మనకు ఎక్కువ అయిపోతుంది. సో టేస్ట్ అండ్ స్మెల్ ఎలా క్లోజ్ గా రిలేటెడ్ గా ఉన్నాయి? టేస్ట్ అండ్ స్మెల్ కి రిలేషన్ ఏంటి అని మనం చూస్తే, ఎలా అవి ఇంటిమేట్ గా ఇంట్వైన్డ్ గా ఉన్నాయి అని మనం చూస్తే చూడండి గాయస్. సో మీరు ముక్కు మూసుకొని ఏదైనా తిన్నారనుకోండి, ముక్కు మూసుకోవడం ఎందుకు? కోల్డ్ గా ఉన్నప్పుడు మీరు ఏమైనా ఫ్లేవర్ తింటే మీకు అర్థం అవుతుందా మీరు ఏం ఫ్లేవర్ తింటున్నారో? లేదు కదా. సో ఎలా ఉన్నాయి అని మనం చూస్తే చూడండి గైస్, యాక్చువల్లీ ఇలాంటి టైంలో, కోల్డ్ అండ్ కాఫ్ టైంలో మన ఫుడ్ ఫ్లేవర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, రైట్? ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ స్మెల్ ప్లస్ టేస్ట్ రెండు ఉన్నప్పుడే, మనం ఒక డిష్ ని కంప్లీట్ గా దాని టేస్ట్ ని ఆస్వాదించుకుంటూ తినగలం. అదర్వైజ్ వి కాంట్ ఈట్. మనకు హాఫ్ జస్ట్ టేస్ట్, కొంచెం టేస్ట్ కూడా సరిగా తెలియదు, స్మెల్, ఎందుకంటే స్మెల్ తెలియట్లేదు కాబట్టి. సో అందుకేంటి, ఓన్లీ టేస్ట్ ఆఫ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ కాదు, స్మెల్ ఏదైతే ఉంటుందో, ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో టేస్ట్ ఏంటి?
focused on distinguishing chemicals that have like sweet, salty, sour, bitter, umami taste అంటే savory taste guys. సో ఇవన్నీ ఏంటి కెమికల్స్ అంటే లైక్ షుగరీగా ఉండడం, ఇట్స్ ఆ కెమికల్ టైప్, కెమికల్సే కదండి గాయస్ అవి, సాల్ట్, సోర్, బిటర్, ఓకే, ఉమామి టేస్ట్, ఇవన్నీ ఏంటి, ఆల్ దీస్ ఆర్ కెమికల్స్, కెమికల్ టేస్ట్, వితౌట్ దట్ వి కాంట్ టేస్ట్ ద ఫుడ్. సో టేస్ట్ అండ్ స్మెల్ మధ్యలో ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. The following activity helps us to observe how our taste affected by the sense of smells. Guys, we have a activity, so you can go through that activity guys. సో ఇక్కడ చూడండి అపెటైట్ అండ్ హంగర్ హార్మోన్స్ ఎలా ఏవేవి ఉన్నాయో, గ్రెలిన్ ఉంది, we have incretin, okay, we have incretin, then again we have insulin, we have leptin. లెప్టిన్ ఎందుకు, హంగర్ ఏదైతే ఉంటుందో హంగర్ కి స్టాప్ చేస్తుంది, హంగర్ ని, ఇది హంగర్ ని స్టార్ట్ చేస్తుంది, గ్రెలిన్ వల్ల హంగర్ స్టార్ట్ అవుతుంది, రైట్. సో ఇన్సులిన్ ఏం చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్ ని మెయింటైన్ చేస్తుంది. పాపిలే ఆఫ్ టంగ్, ఇఫ్ వి సీ అబౌట్ పాపిలే ఆఫ్ టంగ్ గురించి మనం చూస్తే, just a second guys. Yeah, so one important thing I wanted to tell you, so ఈ సెషన్ డిస్క్రిప్షన్ లో విల్ బి హ్యావింగ్ పీడిఎఫ్స్ లింక్స్, పీవైక్యూస్ లింక్స్, వీడియోస్ అండ్ ప్లేలిస్ట్ అన్ని అరేంజ్ అయి ఉన్నాయి గైస్. సో ఆల్ దోస్ ఆర్ ఫ్రీ రీసోర్సెస్. సో యూ కెన్ గో త్రూ ద డిస్క్రిప్షన్, ఒకసారి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసేసి డౌన్లోడ్ చేసుకోండి అవన్నీ, బికాస్ ఈ పీడిఎఫ్ కూడా ఐ విల్ బి అప్లోడింగ్ దేర్. సరే గుర్తు తెప్పిస్తున్నాను సో దట్ యూ డోంట్ ఫర్గెట్ ఇట్. పాపిలే ఆఫ్ టంగ్ లో చూడండి గైస్, వీ హ్యావ్ టంగ్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయి, రైట్. సో ఫంగీ ఫామ్ పాపిల్లే ఇక్కడ ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ ఏంటి, ఆల్ దోస్ ఆర్ ఫంగీ ఫామ్ పాపిల్లే, ఓకే. ఇదేదైతే ఉందో ఫిలీఫామ్, ఇక్కడున్నది ఫోలియేట్ పాపిల్లే, ఇక్కడ ఉన్నది ఫిలీఫామ్ పాపిల్లే, ఇక్కడ కనిపిస్తున్నాయో కొంచెం థిక్గా, అవి సర్కంవెలైట్ పాపిల్లే. సో ఇక్కడ టాన్సిల్స్ ఉంటాయి గైస్. సో ఈ టాన్సిల్స్ కి సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది. ఏమవుతుంది, టాన్సిల్స్ కి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఇన్ఫెక్షన్ వస్తే ఏమవుతుందంటే అవి స్వెల్ అవుతాయి అండ్ ఫుడ్ లోపలికి తీసుకోలేరు, ఎందుకంటే అవి చాలా స్వెల్ అయిపోయి థ్రోట్ ని బ్లాక్ చేసేస్తాయి, ఇలాగా స్వెల్ అయిపోతాయి అండ్ మధ్యలో ఫుడ్ వెళ్ళేటప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది, టాన్సిల్స్ కి మనకు చాలా నొప్పిగా ఉంటుంది. ఇది లింగువల్ టాన్సిల్, ఇక్కడ లింగువల్ టాన్సిల్ అని అంటాము. ఇట్ విల్ బి లైక్ కొంచెం అబవ్ అండ్ కొంచెం బిలో మీ టాన్సిల్ ఉంటుంది. ఫోలియేట్ పాపిల్లే, కాల్ ఇట్ ఫోలియేట్ పాపిల్లే. సో ఇప్పుడు మనం ఇఫ్ వి అబ్జర్వ్ అబౌట్ ద టీత్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే చూడండి గైస్, వి విల్ బి హ్యావింగ్ వి హ్యావ్ చూడండి మోలార్స్, ఇవేవైతే ఉన్నాయో ఎండ్ లో వాట్ ఎవర్ ద టీత్ వి హ్యావ్, దాన్ని మనం ఏమంటాము, ఈ కాల్ ఇట్ యాజ్ మోలార్స్ గైస్. మనం దాన్ని ఏమంటాము, మోలార్స్ గా పిలుస్తాము. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఏవైతే ఉంటాయో దాన్ని మనము ప్రీమోలార్స్ అని అంటాము. వి కాల్ ఇట్ యాజ్ ప్రీమోలార్స్. నెక్స్ట్ హియర్ ఉన్నాయి కదా, హియర్ వి హ్యావ్ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇవి ప్రీమోలార్స్. అండ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనకు ముందు 4 టీత్ ఉంటాయి కదా, ఆ 4 టీత్ జస్ట్ బ్యాక్ ఏవైతే ఉంటాయో దాన్ని మనము కెనైన్స్ అని అంటాము. ఈ కాల్ ఇట్ యాజ్ కెనైన్స్. ఇంకోటి ఏంటి, ఇన్సీజర్స్, we call that as incisors. Incisors, canines, premolar, molar. Same upper jaw లో కూడా ఇలానే ఉంటుంది. Upper jaw also looks like this only. ఇక్కడ చూడండి guys, సో టేస్ట్ మా స్మెల్ ఎలా రిలేటెడ్ ఉందో మనం చూద్దాము.
టేస్ట్ చూడండి, టేస్ట్ ఫస్ట్ ఏమవుతుందంటే గైస్, టేస్ట్ ఏం చేస్తుంది, టంగ్ ఏదైతే ఉందో టేస్ట్ బర్డ్స్ లో, టంగ్ లో టేస్ట్ బర్డ్స్ రిసెప్టార్స్, ఓకే. మౌత్ లో సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయి, సెలైవాని సెక్రీట్ చేస్తాయి, రైట్, సెలైవాని సెక్రీట్ చేస్తాయి. నోస్ లో ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ ఉంటాయి, ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ స్మెల్ ని డిటెక్ట్ చేస్తాయి. సో ఇవన్నీ నోస్, మౌత్, నోస్ ప్లస్ మౌత్ ప్లస్ టంగ్ అన్ని కలిపి టేస్ట్, అన్ని అన్ని కలుపుతేనే, అన్ని కలిపి కలిసి కట్టుగా పని చేస్తేనే ఏమవుతుంది, మన బ్రెయిన్ కి మనం ఏం టేస్ట్ చేస్తున్నాము అనేది తెలుస్తుంది. దీన్నే మనము కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ అంటే గైస్ లైక్ ఒకరితో ఇంకొకరు కలిసి కట్టుగా ఎలా పని చేస్తున్నారు, ఓకే. చూడండి ఇక్కడ నోస్, మౌత్, టంగ్ అన్ని కలిసి కట్టుగా పని చేయడం వల్లే కదా మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది. సో ఈ లైఫ్ ప్రాసెస్ అన్నిట్లో ఆ కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో, దాన్ని మనము ఇక్కడ చాప్టర్ నేమ్ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ చాప్టర్. సి గైస్, ఇంకా టూత్ లో మనం చూస్తే ఈ ఏరియా ఏదైతే ఉందో, ఈ టాప్ ఏరియా, దీన్ని మనము ఇంతవరకు క్రౌన్ అని అంటాము. ఈ మిడిల్ ఏరియాని వి కాల్ ఇట్ యాజ్ నెక్. ఈ బాటమ్ ఏరియా ఉంది కదా, దీన్ని వి కాల్ యాజ్ రూట్. అదేంటి, మన జా ఏదైతే ఉంటుందో, జాలో ఉన్న నర్వ్స్ తో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. జాలో ఉన్న నర్వ్స్ తో కనెక్ట్ అయ్యి మన మౌత్ లో, అలా ఎలాగైతే ట్రీస్ కి రూట్స్ ఉంటాయో సేమ్ అలానే మన టూత్ కి కూడా రూట్స్ ఉంటాయి. అవి అలా లోపల పేర్కొని పోయి ఉంటాయి. సో మనం ఫుడ్ ఎలా చ్యూ చేస్తాము, హౌ డు వి చ్యూ ఫుడ్ అంటే, మన మౌత్ లో ఉన్న సర్క్యులర్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, మన మౌత్ లో ఉన్న సర్క్యులర్ మజిల్స్ ఏం చేస్తాయి, ఎనేబుల్ ద ఫుడ్ టు బి పుష్డ్ ఇన్ టు ద ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీ అంటే గాయస్, సో మనం తింటాం కదా, సో మన టంగ్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది చూడండి, కొంచెం అలా మూవ్ అవుతూ ఉంటుంది. ఆ మూవ్మెంట్ వల్ల ఏమవుతుందంటే మన మౌత్ లో తిన్నదంతా లోపల తిరుగుతుంది, తిరిగి మొత్తం మన పళ్ళ కిందకెళ్ళి బాగా క్రష్ అవుతుంది, గ్రైండ్ అవుతుంది. యాజ్ ద ఫుడ్ కెనాట్ బి స్వాలోడ్ డైరెక్ట్లీ, ద టీత్ ఏం చేస్తాయి, చ్యూ అండ్ చ్యూ అండ్ ష్రెడ్ ఇట్, ఏం చేస్తాయి, బాగా చ్యూ చేస్తాయి, వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తాయి. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాము, వి కాల్ దిస్ ప్రాసెస్ యాజ్ మాస్టికేషన్. ఈ ప్రాసెస్ కోసం సర్ఫేస్ మజిల్స్ అండ్ జా ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి. టీత్ దేనికి హెల్ప్ చేస్తుంది, కట్టింగ్ కి, గ్రైండింగ్ కి, రైట్, వీటన్నిటికి టీత్ మనకు హెల్ప్ చేస్తుంది గైస్. సో మజిల్ ఆఫ్ ది మౌత్ ఏదైతే ఉంటుందో దాని వల్ల ఫుడ్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది, పుష్డ్ ఇన్ టు ద ఓరల్ క్యావిటీ లోకి వెళ్తుంది. ఫిఫ్త్ క్రేనియల్ నర్వ్ ఏదైతే ఉంటుందో ఈ మజిల్స్ ఆఫ్ జా మూమెంట్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది, ఓకే. ఫిఫ్త్ క్రేనియల్ నర్వ్, ఇట్ కంట్రోల్స్ ఇట్. సో చూడండి గైస్, హియర్ కంప్లీట్ గా మనకు అప్పర్ జా అండ్ లోవర్ జా టీత్ గురించి we have a image. ఈ పీడిఎఫ్ నేను however I'll be sharing the PDF, so you can go through that, okay. కింద ఉన్న లింక్ లో, సో మీరు ఒకసారి వెబ్సైట్ లోకి వచ్చేసారనుకోండి, ఎప్పుడు కొత్త పీడిఎఫ్ వచ్చినా యుల్ గెట్ టు నో. ఇక్కడ మనం we have updated the PDF అని, ఓకేనా పిల్లలు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్, వై డు గైస్, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్ కింద ఇది రావచ్చు. వై డు వి సలైవేట్ డ్యూరింగ్ నాప్ ఆఫ్ డే టైం. మనము పొద్దున పడుకున్నప్పుడు ఎందుకు మన నోట్లో నుంచి సెలైవా అనేది కారుతుంది, దీనికి ఆన్సర్ ఏంటి, మనము నాక్టర్నల్ ఎనిమల్స్ గురించి విన్నారా గైస్. నాక్టర్నల్ ఎనిమల్స్ అంటే ఏవైతే నైట్ లో యాక్టివ్ గా ఉంటాయో వాటిని మనం నాక్టర్నల్ అంటాం. ఏవైతే డయర్నల్ అనిమల్స్ తెలుసా, ఏవైతే డేలో యాక్టివ్ గా ఉంటాయో వాటిని మనము డయర్నల్ అనిమల్స్ అని అంటాము. ఈ ఆల్ ద సిస్టమ్స్, మన బాడీలో ఉన్న సిస్టమ్స్ అన్ని ఏంటి, ఎప్పుడు ఫంక్షన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అవర్ యాక్టివిటీ, డేలో ఫంక్షన్ చేస్తాయి, బికాస్ మనము డయర్నల్ అనిమల్స్, డయర్నల్ విఆర్. సో
సో యానిమల్ వీఆర్ డయర్నల్ యానిమల్స్, హ్యూమన్ ఈజ్ అ డయర్నల్ యానిమల్. మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా డేలో చాలా యాక్టివ్ గా ఉంటుంది నైట్ తో కంపేర్ చేస్తే, టు రిసీవ్ ద ఫుడ్ ఫర్ డైజెషన్ అండ్ ఫుడ్ రిసీవ్ చేసుకోవడానికి చాలా రెడీగా ఉంటుంది. మనం ఒకవేళ ఇఫ్ వి స్లీప్ డ్యూరింగ్ డే టైం, మనం డే టైంలో పడుకుంటే చూడండి వీ నీడ్ సలైవా ఫర్ వాట్? సలైవా అసలు మన మౌత్ లో ఎందుకు రిలీజ్ అవుతుంది? డైజెషన్ కి కదా. సో మనం ఒక డే మొత్తంలో మన బాడీలో ఏదో ఒకటి ఉంటే డైజెస్ట్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ మనం ఆ టైంలో పడుకున్నాం అనుకోండి, ఏమైపోతుంది? డైజెషన్ జరుగుతుంది కాబట్టి సలైవా రిలీజ్ అవుతుంది. సో మనం దాన్ని లోపలికి తీసుకోవట్లేదు, బట్ వీఆర్ పడుకుంటున్నాం, రైట్? వీఆర్ నాట్ స్వాలోయింగ్ ఇట్. అందుకేమవుతుంది? లోపలికి వెళ్ళకుండా సలైవా మౌత్ బయట నుంచి వచ్చేస్తుంది. ఒక రోజులో ఒక హ్యూమన్ 1 to 1.5 లీటర్స్ ఆఫ్ సలైవా అనేది సెక్రీట్ చేస్తాడు. ఓకే, చూడండి గాయస్ ఇక్కడ. సో ఇప్పుడు మనం ఆ తిన్న ఫుడ్ ఏదైతే ఉంటుందో ఈసోఫాగస్ త్రూ, ఇప్పటి వరకు మనం జా మజిల్స్ ఎలా చూస్ చేస్తాయి అనేది చూసాం. ఇప్పుడు ఈసోఫాగస్ నుంచి లోపలికి ఎలా వెళ్తుంది, హౌ డస్ ఇట్ గోస్ అని మనం చూస్తే, see we have esophagus కదా, this is esophagus guys. ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఇది బోలస్, we call it as bolus. this is bolus. so mixed with saliva కదా ఇది, this food is mixed with food mixed with saliva అని మనము bolus అని అంటాము guys. saliva mixed food. టైం అంటే ఏంటి చెప్పండి? టైం అంటే guys food mixed with salivary juices. salivary juices తో మిక్స్ అయిన ఫుడ్ ని మనము salivary juices కాదు, digestive juices తో మిక్స్ అయి ఉన్న ఫుడ్ ని we call it as chyme అని మనం అంటాము. these both are different, bolus and chyme both are different guys. సో ఫుడ్ ఏదైతే ఉంటుందో ఒక కాంట్రాక్షన్ ఎలా అంటే, లైక్ ఇప్పుడు ఇమాజిన్ వీ హ్యావ్ అ పైప్. ఒక ఎండ్ న మనం కాంట్రాక్ట్ చేస్తే, ఒక పైప్ లో వీ హ్యావ్ పుట్ సమ్ ఒక ఫుడ్ ముద్దను ఏదైనా పెట్టి ఆ పైప్ కి ఇక్కడ ప్రెషర్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది కిందికి మూవ్ అవుతుంది కదా. మళ్ళీ ఇక్కడ ప్రెషర్ ఇస్తే మళ్ళీ అలా కిందికి మూవ్ అవుతుంది. సేమ్ అదే ఇక్కడ జరుగుతుంది చూడండి గాయస్. ఇదేంటి? ఈసోఫాగస్ ఒక పైప్, ఇక్కడ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది, అప్పుడు ఫుడ్ ఇలా కిందికి మూవ్ అవుతుంది. మళ్ళీ కిందికి మూవ్ అయ్యాక మళ్ళీ ఇక్కడ కాంట్రాక్షన్ జరుగుతుంది, ఇంకా కొంచెం కిందికి మూవ్ అవుతుంది. సేమ్ ఆ పెరిస్టాల్సిస్ మూమెంట్ ద్వారానే, ఈ మూమెంట్ ని మనము పెరిస్టాల్సిస్ అని అంటాము. ఈ పెరిస్టాల్సిస్ మూమెంట్ ద్వారానే ఫుడ్ ఏదైతే ఉందో మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో వాల్స్ సెక్రీట్ మ్యూకస్ స్లైమీ సబ్స్టెన్స్. ఇప్పుడు మనము ఈసోఫాగస్ అసలు ఏమేం చేస్తుంది, ఫంక్షన్స్ ఏంటి, ఈసోఫాగస్ ఫంక్షన్స్ ఏంటి అని చూద్దామా. సో చూడండి, వాల్స్ ఫస్ట్ ఏంటి, ఈసోఫాగస్ వాల్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయి, స్లైమీ సబ్స్టెన్స్, మ్యూకస్ అనే ఒక స్లైమీ సబ్స్టెన్స్ ని సెక్రీట్ చేస్తాయి. ఈ స్లైమీ సబ్స్టెన్స్ మన బాడీలో రిలీజ్, HCl అనే ఒక యాసిడ్ రిలీజ్ అవుతుంది మనం తిన్న ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి. అది ఒక ఐరన్ బ్లేడ్ నైనా కరిగించగలదు. అలాంటి ఎఫెక్టివ్, అలాంటి చాలా కాన్సన్ట్రేటెడ్ HCl లిక్విడ్ నుంచి, HCl యాసిడ్ నుంచి ఈ మ్యూకస్ లేయర్ ఏదైతే ఉంటుందో ఇది మన స్టమక్ స్కిన్ ని, మన స్టమక్ లేయర్ ని కాపాడుతుంది. ఇంకోటి లాంగ్ ట్యూబ్ అప్పర్ అండ్ కనెక్ట్స్ టు ఫారింగ్స్. ఈసోఫాగస్ ఏంటి, ద లాంగ్ ట్యూబ్, ఆ ట్యూబ్ అప్పర్ ఎండ్ ఏదైతే ఉంటుందో అది ఫారింగ్స్ తో కనెక్టెడ్ అయి ఉంటుంది. దేంతో కనెక్ట్ అయి ఉంటుంది? ఫారింగ్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. లోవర్ ఎండ్ ఏదైతే ఉంటుందో, లోవర్ ఎండ్ స్టమక్ తో కనెక్ట్ అయి ఉంటుంది, రైట్? Esophagus starts after the pharynx and just before the stomach. Okay. ఇంకోటి passes food to stomach by wave-like movements of walls. ఏం చేస్తుంది? ఫుడ్ ని ఏం చేస్తుంది? స్టమక్ కు పాస్ చేస్తుంది. ఎలా? వేవ్ లైక్, ఇందాక చెప్పాను కదా, కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ మూమెంట్.
ఆ పెరిస్టాల్సిస్ ద్వారా ఏం చేస్తుంది, ఇది పాస్ చేస్తుంది. ఇది ఎలా ఉంటుంది, మస్కులార్ అండ్ ఎలాస్టిక్. అందుకే మనం ఒక్కోసారి కొంచెం లావు ముద్ద తిన్నా కూడా కొంచెం అలా కొంచెం సేపు అన్ఈజీగా ఉంటుంది, మళ్ళీ అడ్జస్ట్ అయిపోతుంది చూడండి. ఎందుకంటే ఎలాస్టిసిటీ ఉంది మన ఈసోఫాగస్ లో. వాల్స్ ఏవైతే ఉన్నాయో వాల్స్ క్యారీ ఆన్ వేవ్ లైక్ మూమెంట్ ని కాజ్ చేస్తాయి. దాన్ని మనము పెరిస్టాల్సిస్ అంటాము. అందులో కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్స్ ఉంటాయి, రైట్. సో గైస్ మ్యూకస్ ఏంటి అంటే దిస్ ఈజ్ మ్యూకస్ గైస్, దిస్ ఈజ్ మ్యూకస్. చూడండి స్టమక్ లేయర్స్ ఏవైతే ఉంటాయో సెల్స్, ఇలాంటి మ్యూకస్ అనేది, మ్యూకస్ ఏంటి, ఇలాంటి స్లైమీ సబ్స్టెన్స్, ఇట్ ఈస్ అ స్లైమీ సబ్స్టెన్స్. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఈసోఫాగస్ ఎండ్ అవుతుంది, రైట్. ఈసోఫాగస్ ఈజ్ ఎండింగ్ రైట్ హియర్. సో ఇది మొత్తం ఏంటి, ఆల్ దిస్ ఈ స్టమక్, రైట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్ బిగిన్ అవుతుంది, తర్వాత ఎండ్ లో లార్జ్ ఇంటెస్టైన్ అనేది బిగిన్ అవుతుంది. సో హియర్ విల్ బి హ్యావింగ్, చూడండి గైస్, డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ పెరిస్టాల్టిక్ కాంట్రాక్షన్. స్టమక్ లో కూడా పెరిస్టాల్సిస్ అనేది జరుగుతుంది. ఆ పెరిస్టాల్సిస్ వల్లే ఇక్కడ ఉన్న ఫుడ్ మొత్తం ఏంటి ఇక్కడికి మూవ్ అవుతుంది, ఇక్కడ ఫుడ్ లార్జ్ ఇంటెస్టైన్ లోకి మూవ్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకు 3 స్టేజెస్ అనేది ఇచ్చాడు. ఫస్ట్ ఏంటి అంటే పైలోరిక్ వాల్వ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ క్లోజ్డ్ గా ఉంది, అంటే ఈసోఫాగస్ లో నుంచి ఫుడ్ మొత్తం స్టమక్ లోకి వచ్చేసాక పైలోరిక్ వాల్వ్ క్లోజ్ అయిపోయింది. తర్వాత పెరిస్టాల్టిక్ వేవ్స్, దాని వల్ల ఏమైంది, waves move food from one pot to another. ఇక్కడ వాల్వ్ క్లోజ్ అయిపోయింది, ఇక్కడ వాల్వ్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ ద్వారా స్టమక్ మొత్తంలో ఇలా ఫుడ్ ని మూవ్ చేసేస్తాయి. గ్యాస్ట్రిక్ జ్యూసెస్, హెచ్సిఎల్ యాసిడ్ అవన్నీ రిలీజ్ అవుతాయి కదా, అవన్నీ రిలీజ్ అయ్యాక ఫుడ్ దానితో మిక్స్ అయిపోయి ఇలా మొత్తం స్టమక్ లో ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. ఒక పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అనేవి జరుగుతాయి. తర్వాత ఏం జరుగుతుంది, గ్రైండింగ్ అనేది జరుగుతుంది. మోస్ట్ విగోరస్ పెరిస్టాల్సిస్ ఇక్కడ జరుగుతుంది. అందులో ఏమవుతుంది, మిక్సింగ్ అనేది జరుగుతుంది. మిక్సర్ ఎలాగైతే మన స్టమక్ లో ఎలాగైతే మనం పచ్చడి చేసుకుంటామో, మనం తిన్న ఫుడ్ మొత్తం మన స్టమక్ లో పచ్చడి అయిపోతుంది. ఓకే, తర్వాత రెట్రోపల్షన్. ఇఫ్ వి సీ రెట్రోపల్షన్ ఏంటి, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఖైమ్ ఏదైతే ఉంటుందో అది పుష్డ్ ఇంటూ ద డియోడినం. నేను ఖైమ్ అంటే ఏమని చెప్పాను, ఫుడ్ మిక్స్డ్ విత్ డైజెస్టివ్ జ్యూసెస్ అండ్ ఎంజైమ్స్ కదా, డైజెస్టివ్ జ్యూసెస్ అండ్ ఎంజైమ్స్, రైట్. సో డియోడినం ఏంటి అంటే స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్, starting part of the small intestine, simultaneously forcing most of it back into the stomach. కొంచెం అలా వస్తుంది, మిగతాది మొత్తం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి గైస్, ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఫుడ్ వచ్చాక స్మాల్ ఇంటెస్టైన్ హ్యావ్ ఇలా విల్లై, స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఇలా విల్లై, స్మాల్ విల్లై ఉన్నాయి కదా, ఇలాంటి విల్లై లైక్ స్ట్రక్చర్స్ గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఫుడ్ ఇక్కడ వస్తుందో డైజెస్టెడ్ ఫుడ్ ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది గైస్. చూడండి విల్లై ఎందుకు ఉన్నాయి అని క్వశ్చన్ చాలా సార్లు రిపీట్ అయ్యింది. ఎందుకంటే ఆన్సర్, ఎందుకు విల్లై ఉంటాయి అంటే సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్ ని ఇంక్రీజ్ చేయడానికి. అంటే చూడండి ఇప్పుడు ఇలా కాకుండా ఫ్లాట్ గా ఉన్నాయనుకోండి, ఫుడ్ మెటీరియల్స్ జస్ట్ ఇక్కడే అబ్జార్బ్ అవుతాయి. అలా కాకుండా ఇలా 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 ఉన్నాయనుకోండి, ఇక్కడ మొత్తం అబ్జార్బ్ అవుతాయి, ఇక్కడ మొత్తం అబ్జార్బ్ అవుతాయి. సో అలా మొత్తం అబ్జార్బ్ అవుతాయి ఫుడ్ మెటీరియల్స్, చాలా అమౌంట్ ఆఫ్ న్యూట్రియన్స్ అన్ని ఫాస్ట్ గా అబ్జార్బ్ అయిపోతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో విల్లై చూడండి డైరెక్ట్ కనెక్షన్ విత్ ద బ్లడ్ వెజల్స్ ఉంది. సో డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది డైజెస్ట్ అయ్యాక. ఇప్పుడు నౌ లెట్స్ కమ్ టు ద ఎక్స్పల్షన్ ఆఫ్ వేస్ట్. ఇప్పటి వరకు ఏంటి, డైజెషన్ అండ్ ఆల్ దాట్ వీ హ్యావ్ స్పోక్. సో ఇఫ్ డిస్కస్డ్, ఇప్పుడు ఎక్స్పల్షన్, వేస్ట్, డైజెస్ట్ అయిపోయిన ఫుడ్ మొత్తం ఎలా బయటికి వెళ్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ నుంచి ఫుడ్ మొత్తం లార్జ్ ఇంటెస్టైన్ కి వెళ్తుంది పిల్లలు. లార్జ్ ఇంటెస్టైన్ లో న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ ఏం జరగదు. న్యూట్రియన్ అబ్జార్ప్షన్, ప్రోటీన్ అబ్జార్ప్షన్ మొత్తం స్మాల్ ఇంటెస్టైన్ లోనే జరుగుతుంది. లార్జ్ ఇంటెస్టైన్ లో ఏం జరుగుతుందంటే జస్ట్ వాటర్ అబ్జార్ప్షన్ ఒక్కటి జరుగుతుంది.
ఓకే, వాటర్ అబ్జార్ప్షన్ ఒక్కటే అక్కడ జరుగుతుంది. అండ్ చూడండి, ఎక్స్పల్షన్ ఆఫ్ వేస్ట్ లో ఇఫ్ వి సీ, expulsion of waste via blood through the kidney, skin, etc. are mainly salts, water and urea. సో సాల్ట్, వాటర్ అండ్ యూరియా దేని ద్వారా బయటికి వస్తాయి? కిడ్నీ ద్వారా, స్కిన్ ద్వారా, బ్లడ్ ద్వారా బయటికి వస్తాయి. సో అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో, అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది స్టూల్. సో అన్డైజెస్టెడ్ స్టూల్ ఏంటి అంటే, అన్డైజెస్టెడ్ ఫుడ్ ని మనము స్టూల్ అని అంటాము. ఎక్స్క్రీటా గైస్, స్టూల్ అంటే ఎక్స్క్రీటా, రైట్. సో రక్తం, ఆ వేస్ట్ మెటీరియల్ ఫుడ్, వేస్ట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ మొత్తం ఈ ప్లేస్ లో వచ్చి అలా ఉండిపోతుంది. సో ఇక్కడ మనకు చూడండి, హియర్ యూ కెన్ సీ హియర్. సో ఇక్కడ మనకు బాడీలో వి హ్యావ్ దిస్ లార్జ్ ఇంటెస్టైన్ కదా, ఈ లార్జ్ ఇంటెస్టైన్, దిస్ ఇస్ స్మాల్ ఇంటెస్టైన్ వి హ్యావ్. సో ఇక్కడికి వచ్చి ఫుడ్ మొత్తం ఉండిపోతుంది. ఇక్కడ మనకు స్పింక్టర్స్ ఉన్నాయి. స్పింక్టర్ ఏంటి అంటే గైస్, స్పింక్టర్స్ ఆర్ లైక్ వాల్వ్స్. ఓకే, వాల్వ్ ఎలా ఓపెన్ చేయగానే, ట్యాప్ తిప్పగానే మీకు వాటర్ ఎలా వస్తాయో మన బాడీలో ప్రతి చోట అలాంటి స్పింక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తే ఇఫ్ వి సీ హియర్, ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ స్పింక్టర్స్ అనేవి ఉంటాయి. ఒకటేంటి, యానల్ స్పింక్టర్, ఇంటర్నల్ యానల్. ఇంటర్నల్ యానల్ స్పింక్టర్ అంటే ఫస్ట్ డోర్ లాగా, అది ఫస్ట్ వాల్. సో అది ఓపెన్ అవుతే ఎక్స్క్రీటా బయటికి రాదు, అది మన కంట్రోల్లో ఉండదు. ఓకే, అది ఇన్వాలంటరీ. సో ఎక్స్టర్నల్ యానల్ స్పింక్టర్, బయట ఏదైతే సెకండ్ సెక్యూరిటీగా ఉంటుందో సెకండ్ వాల్, అది ఓపెన్ అవుతే సో ఎక్స్క్రీటా అంతా బయటికి వచ్చేస్తుంది. ఇంటర్నల్ యానల్ స్పింక్టర్ దేంతో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది? ఇంటర్నల్ యానల్ స్పింక్టర్ స్మూత్ మజిల్స్ తో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. వేరాజ్ ఎక్స్టర్నల్ ఏదైతే ఉంటుందో, ఎక్స్టర్నల్ ఈజ్ మేడప్ ఆఫ్ స్ట్రయేటెడ్ మజిల్, స్ట్రయేటెడ్ మజిల్ తో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద హోల్ థింగ్ గైస్. హియర్ యూ కెన్ సీ ఇదంతా ఎక్స్టర్నల్ స్పింక్టర్, ఇక్కడ కనిపిస్తుందా? ది ఇంటర్నల్ స్పింక్టర్ వి హ్యావ్, చూడండి ఇది మొత్తం ఎక్స్టర్నల్ బయట స్పింక్టర్, ఇది దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ స్పింక్టర్, ఇది ఇంటర్నల్ స్పింక్టర్. ఇది మొత్తం కనిపిస్తుందా? దిస్ ఈజ్ ఇంటర్నల్ స్పింక్టర్. వాల్వ్స్ లాగా ఇవి యాక్ట్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ నుంచి బయటికి వచ్చేస్తుంది వేస్ట్ మెటీరియల్ మొత్తం ఏదైతే ఉంటుందో, ఇక్కడ నుంచి బయటికి వచ్చేస్తుంది. సో అర్థమైందా గైస్? దిస్ ఈజ్ ద హోల్ మన కోఆర్డినేషన్. అన్ని ఇలా కోఆర్డినేట్ చేసి మన బాడీలో ఉన్న ఆర్గానిజమ్స్ అన్ని. సో వేస్టేజ్ పంపించడానికి మనకి ఏవి హెల్ప్ చేస్తాయి? కిడ్నీస్ కదా, కిడ్నీస్ ఏం చేస్తాయి? బ్లడ్ ని ఫిల్టర్ చేస్తాయి, రైట్. సో యూరిన్ ఈజ్ అ కైండ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్. యూరియా యూరిన్ ద్వారా బయటికి వస్తుంది. వాటిని ఏం పంపిస్తాయి? యూరియాని, కిడ్నీస్ ద్వారా యూరియా బయటికి వస్తుంది. సో ఈ విధంగా మన బాడీలో ఒక సిస్టమ్. ఇంకోటి ఇక్కడ ఎక్స్క్రీటరీ సిస్టమ్ చూడొచ్చు మనము. ఇంకోటి ఫుడ్ డైజెషన్ దగ్గర, ఫుడ్ డైజెస్ట్ అయ్యి ఇంకా మనకు సెల్స్ లో, నేను బ్లడ్ లో కలిసిపోతుందని చెప్పాను కదా, ఆ కలిసిపోయిన ఫుడ్ ఏవైతే ఏటీపీ ఫామ్ లో ఉంటుందో, ఆ ఏటీపీ ఫామ్ లో ఉన్న ఫుడ్ ని బ్రేక్ డౌన్ చేయాలంటే వి నీడ్ రెస్పిరేషన్. లైఫ్ ప్రాసెస్, రెస్పిరేషన్ ద్వారా వచ్చిన ఆక్సిజనే కదా దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ చేసేది. సో అలా ఇక్కడ రెస్పిరేషన్ కూడా ఇంక్లూడెడ్ ఉంది. సో ఆ ఫుడ్ డైజెస్ట్ అయిన ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదా తర్వాత. సో బ్రేక్ డౌన్ అయిన ఫుడ్, రెస్పిరేషన్ ద్వారా బ్రేక్ డౌన్ అయిన ఫుడ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ట్రాన్స్పోర్ట్ అవుతుంది, రైట్. సో ఆ బ్లడ్ మొత్తం ఏంటి మన బాడీలో మొత్తం తిరుగుతుంది. ఈ విధంగా ప్రతి చోట చూడండి, మొత్తం ప్రాసెస్ లో మనకు కోఆర్డినేషన్ అనేది కనిపిస్తుంది, రైట్. ఎవ్రీవేర్ వీ కెన్ సీ ద కోఆర్డినేషన్, కోఆర్డినేషన్, కోఆర్డినేషన్. అన్ని లైఫ్ ప్రాసెసెస్ కోఆర్డినేషన్ కలిసి కట్టుగా ఒకదాని తర్వాత ఒకటి తన పని అవి చేసుకుంటూ పోతాయి, వేరే వాళ్ళతో కోఆపరేట్ చేస్తూ. కోఆర్డినేషన్ అంటే మనం కోఆపరేషన్ అని చెప్పొచ్చు, కోఆపరేట్ చేస్తూ వెళ్తాయి. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో అడిగేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పిల్లలందరూ క్విక్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. యాజ్ వెల్ యాజ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. సో లింక్ ఏదైతే ఉందో
మన పీడిఎఫ్స్ కి పీవైక్యూస్ కి లింక్ మొత్తం వీడియో అండ్ ప్లేలిస్ట్ కి డిస్క్రిప్షన్ లో ఉంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. ఓకే, డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ హ్యాపీగా అన్ని ఒక లిస్ట్ చేసేసి పెట్టేసాం గైస్ మీకోసం. సో హ్యాపీలీ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి గైస్ ఛానల్ ని. షేర్. సో లెట్స్ ఎయిమ్ ఫర్ 100 likes, 500 likes for this videos. 500 like for this video guys, and subscription. So at least 50 subscribers from this video. Okay, సబ్స్క్రైబ్ చేయని కొత్త కొత్త పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ స్టిల్ లెట్స్ 50 కమెంట్స్ ఆల్సో గైస్. 50 కమెంట్స్ కూడా చేసేయండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ the comment section. That's it guys. This is your master teacher Sumya Sheikh signing off. Bye bye Pallalu.